కీర్తనల గ్రంథము 76. యోదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. అక్కడ వింటి అగ్ని బాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను. దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. కఠిన హృదయములు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నొంది ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడజేసితివి. దేశములో శ్రమనొందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఓరకుండెను. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. కీర్తనల గ్రంథము 77. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదక్కి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనలకై ఉన్నది. దేవుని జ్ఞాపకము చేసుకొనున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడకై ఉన్నాను. తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదకెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇంకెన్నడను కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికి లేకుండా మానిపోయినా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా? దేవుడు కటాక్షింపక మానినా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను. మహోన్నతుని దక్షిణహస్తము మార్పు నొందిననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు, యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములు గజగజలాడెను, మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కులా పారెను, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేశాను, భూమి వణకి కంపించెను. నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను. నీ అడుగు జాడలు గుర్తింపబడకై ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. కీర్తనల గ్రంథము 78. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాన్ని నెరుగునట్లును, వారు లేచి
తమ పిల్లలకు దానిని వివరించున్నట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఐగుప్తు దేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటివేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజెను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మికయుంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను. వారు కడుపార తిని తనిసిరి. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా వారి నోళ్లల్లో ఉండగానే దేవుని కోపము వారి మీదికి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలులో యవనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు. కాగా వారు కేవలము శరీరులయ్యున్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలివలే ఉన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నిమారులో తిరుగుబడిరి. ఎడారి యందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు.
ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను, వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదికి జోరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేశెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడ పురుగులకిచ్చెను, వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగెలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలు చేసెను, వారి మందలను పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలుగజేయు దోతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను. మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులనందరినీ, హాము గుడారములోనున్న బలమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేశెను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు, తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించెను. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించిరి. విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. షీలోహు మందిరమును, తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును, చెరకును, తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యము మీద ఆగ్రహించెను. అగ్ని వారి యవనస్తులను భక్షించెను. వారి కన్యకలకు పెండ్లి పాటలు లేకపోయెను. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి. అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకని వలెను, మధ్య వసుడై ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను. నిత్యమైన నింద వారికి కలుగజేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను. ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. యోదా గోత్రమును, తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతనిని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను.